స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మొత్తానికైతే నాలగడ్డలో భూమా అఖిలప్రియ విజయాన్ని అంటే ఆమె ఎన్నికైనట్టుగా ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికైనట్టుగా ఎలక్షన్ అధికారులు ప్రకటించడం మాత్రమే మిగిలింది. అది మాత్రం లాంఛనంగా మిగిలింది. ప్రస్తుతానికైతే ఇద్దరు ఇండిపెండెంట్లు ఇప్పటివరకు కూడా పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ఈ పోటీకి దూరంగా ఉన్నాయి. అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అంటే నిలబడిన తర్వాత నామినేషన్ వేసిన తర్వాత దుర్మరణం పాలైన శోభా నాగిరెడ్డి ఆ తర్వాత ఎలక్షన్స్లో కంటెస్టెంట్గా అప్పుడున్నారు. వైఎస్ఆర్సీపీ అప్పటికి రిజిస్టర్డ్ పార్టీగా ఉంది. దీంతో అక్కడ అభ్యర్థిని మార్చడం కానీ ఎన్నిక రద్దు చేయడం కానీ జరగలేదు. దీంతో చనిపోయిన ఆమె పేరు మీదే అక్కడ ఎన్నిక జరిగింది. అఖండ మెజారిటీతో అప్పుడు శోభా నాగిరెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత ఆమె లేరు కాబట్టి ఆమె ప్లేస్లో మళ్ళీ ఎలక్షన్స్కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఆమె పెద్ద కుమార్తె ఎప్పుడైతే తల్లి మరణించిన తర్వాత కూడా పెద్ద కుమార్తె ఆమె తల్లి పేరు మీద అక్కడ ప్రచారం నిర్వహించి చేశారు. ఆమె ప్రస్తుతం అయితే అక్కడ పోటీకి నిలబడ్డారు. వైఎస్ఆర్సీపీ తరఫున కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పోటీకి దూరంగా ఉన్నాయి. టీడీపీ సంప్రదాయాన్ని గౌరవించి ఇదివరకు నందిగామ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ సహకరించినట్టుగానే టీడీపీ కూడా ఇక్కడ సహకరించింది. కాంగ్రెస్ పార్టీ లాస్ట్ వరకు ఆలోచించింది పోటీ చేయాలని. కింద నుంచి ఒత్తిడి వచ్చినా కూడా లాస్ట్ వరకు ఆలోచించి లాస్ట్లో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఆ తర్వాత ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు మాత్రం బరిలో నిలిచారు. వారు కూడా తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో అఖిలప్రియ విజయం అంటే అఖిలప్రియ ఎన్నిక అనేది లాంఛనప్రాయమైంది. ప్రస్తుతం ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికైనట్టుగా, శాసనసభ్యురాలిగా ఎన్నికైనట్లుగా ఎలక్షన్ అధికారులు ప్రకటించాల్సి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చంద్రకాంత్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. చంద్రకాంత్, చెప్పండి, ఇద్దరు ఇండిపెండెంట్లు ఎవరైతే ఉన్నారో వారు నామినేషన్లు ఎప్పుడు ఉపసంహరించుకున్నట్టుగా ప్రకటించారు. అసలు ఎందుకు నామినేషన్లు వేయాల్సి వచ్చింది, ఎందుకు ఉపసంహరించుకున్నారు? శ్రీరామ్, కొద్దిసేపటి క్రితమే ఆళ్లగడ్డ ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల విత్డ్రాయల్ ఈ రోజు మధ్యాహ్నంతో ముగియబోతుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియ బరిలో ఉన్నారు. అలాగే ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా నామినేషన్లు వేసి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మొత్తం కూడా అంటే ప్రధాన పార్టీలైన టీడీపీ, కాంగ్రెస్ కూడా ఆళ్లగడ్డ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించిన నేపథ్యంలో ఆ ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా విత్డ్రా చేసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే వాళ్ళిద్దరి నామినేషన్లు కూడా ఉపసంహరించుకోవడంతో ఇక భూమా అఖిలప్రియ ఎన్నికైనట్లు, ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లు ప్రకటించడం ఏకగ్రీవం అయినట్లే. మరి కాసేపట్లో రిటర్నింగ్ అధికారి, ఆళ్లగడ్డ రిటర్నింగ్ అధికారి కూడా అధికారికంగా ప్రకటించబోతున్నారు. భూమా అఖిలప్రియ ఎమ్మెల్యేగా ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఓకే చంద్రకాంత్, ఒక్క నిమిషం మనకి ఇదే అంశంపై స్పందించేందుకు భూమా అఖిలప్రియ తండ్రి శోభా నాగిరెడ్డి భర్త భూమా నాగిరెడ్డి ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. నాగిరెడ్డి గారు, ఏమనిపిస్తోంది ఈ ఎన్నిక ఏకగ్రీవం అవడంపై? ఈ ఏకగ్రీవం అనేది ఎప్పుడైతే పార్టీలు పోటీ పెట్టలేదో ఆ రోజే మాకు క్లియర్ గా తెలుసు ఇట్లా ఎనానమస్ గా అవుతామని. బట్ ఈ ఎన్నికల్లో ఇట్లా అఖిలను ఎమ్మెల్యేగా చూడడం అనేది ఎంత ఆనందంగా ఉన్నా, శోభ చనిపోయి ఆ స్థానంలో అఖిల రావడం అనేది కొంచెం బాధాకరమైనటువంటి అంశం. ఇది కుటుంబంలో కూడా అందరూ కూడా బాధతో ఒక రకంగా బాధగా ఉన్నా బట్ బాధ్యత గుర్తించి మరి ఈరోజు శోభా నాయుడు వదిలిపెట్టిపోయినటువంటి ఎన్నో కార్యక్రమాలన్నీ కూడా తప్పకుండా అఖిలప్రియ నెరవేరుస్తుంది. నియోజకవర్గ ప్రజలు కూడా ఆ దశలోనే ఆలోచన చేస్తున్నారు. శోభా లేని లోటు అఖిలప్రియ తీరుస్తుంది అనేటువంటి నమ్మకంతో ఈరోజు నియోజకవర్గ ప్రజలు ప్లస్ మేమందరం కూడా చాలా హోప్స్ పెట్టుకొని ఉన్నామనేటువంటి విషయం తెలియదు. ఈ ఏకగ్రీవ ఎన్నిక అనేది శోభా నాగిరెడ్డి గారికి ఒక నివాళి, ఘనమైన నివాళిగా మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా ఇప్పుడు అన్ని పార్టీ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి నేను. మరి ముఖ్యంగా తెలుగుదేశము, కాంగ్రెస్, మరి సిపిఐ, సిపిఎం, బీజేపీ పార్టీ నాయకులకు కూడా ముఖ్యంగా వాళ్ళకు కృతజ్ఞత తెలియజేయాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో చాలా చొరవ తీసుకున్నారు. మరి వారికి కూడా నాకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. రైట్, చివరి వరకు కూడా ఇద్దరు ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. వాళ్ళు తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. సో దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? దీనిపై ఎలా స్పందిస్తారు? ఇది ఈరోజు మా కుటుంబం మీద ఉన్నటువంటి విశ్వాసము, ప్రజల్లో మాకున్నటువంటి పరిస్థితిని బట్టి ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా మరి వాలంటరీగా వాళ్ళ కొద్ది వాళ్ళే వచ్చి మా మీద ఉన్నటువంటి అభిమానంతో వాళ్ళు విత్డ్రా కావడం అనేది మరి ఏకగ్రీవ ఎన్నిక సులభమైంది.
రైట్. పోటీ ఉన్నా కూడా దానికి కూడా మీరు సిద్ధపడ్డారు, కానీ వాళ్ళు ఏకగ్రీవం అయింది. సో ఇది ప్రజలకు కాస్త శ్రమ తగ్గిందని అనుకుంటున్నారా మీరు? అలానే అనుకోవడానికి కాదు, ఇది పోటీలో అనేది ఇది సాంప్రదాయంగా ఎవరన్నా సభ్యులు చనిపోతే వారి కుటుంబం నుంచి ఎవరైనా కంటెస్ట్ చేస్తే సాంప్రదాయంగా కంటెస్ట్ చేయకపోవడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తున్నది. గతంలో కూడా చాలా మంది అట్లా ఎన్నికైనటువంటి సందర్భంలో మరి ఆ ఎన్నికల్లో పోటీ అనే మాట మనం ప్రస్తావించడము తప్పే అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. రైట్. థ్యాంక్ యూ నాగిరెడ్డి. థ్యాంక్ యూ.